కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. శ్రీ 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 తిరుదండి శ్రీ రంగరామానుజయ స్వామి వారు, కాకినాడ జీర స్వామివారిగా పిలువబడే స్వామి మన ఆచార్యులు అందించిన రచనల్ని మనం చదువుకుంటున్నాం. ఆయనెవరు, నేనెవరు, అదేమిటి అనేది బ్రహ్మసూత్రాల గురించి ఒక పరిచయాన్ని మనకి ఏర్పాటు చేయడం కోసంగా మన ఆచార్యులు మనకు అందించినటువంటి గ్రంథం. ఇందులో 19 అధ్యాయాలు మనం చదువుకున్నాం. పట్టాభిరామయ్య గారు ఇంతవరకు చేసినటువంటి వాదం అంతా కూడా సంపూర్ణంగా మనం తెలుసుకున్నాం. అలాగే పురుషోత్తం గారు ఇంతవరకు చెప్పిన వాదం కూడా సంపూర్ణంగా మనం తెలుసుకున్నాం. శకుంతల గారు, రఘురామయ్య గారు మాట్లాడుకున్నటువంటి మాటల సందర్భంగా మనకి అందించారు మన ఆచార్యులు. ఈరోజు 20వ అధ్యాయాన్ని మనం అధ్యయనం చదువుకుందాం ఒకసారి. 20వ అధ్యాయంలో ఏం చెప్తున్నారో పురుషోత్తం గారు ఒక మాట, మరేం అనుకోకండి ఇలా అంటున్నానని, మీరు పెద్దవారు, పండితులు, శాస్త్రం చదువుకున్నారు, నేనంత చదువుకోలేదు, కానీ ఆసక్తిగా నేను ఈ విషయాల్లో ప్రవేశించాను. నేనేమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మీ ఆర్గ్యుమెంట్లు ఏమీ అంత బాగుండడం లేదు. అనుభూతి, ఆత్మ ఒకటేనని మేమంటే ఒకటి కాదంటున్నారు. భేదజ్ఞానమే లోకంలో లేదంటే అదే ఉందంటున్నారు. ఆత్మ నేను ఒకటి కాదంటే అవునంటున్నారు. భేదజ్ఞాన దృష్టితో ఆలోచిస్తే అన్నీ అలాగే అవుపిస్తాయి. కొంచెం మీ దృష్టిని విశాలం చెయ్యండి. నిజమే, నేను ఒప్పుకుంటాను. అబ్స్ట్రాక్ట్గా ఆలోచించడం అందరికీ సాధ్యం కాదు, కానీ ట్రై చేయండి. ఎంతకాలం ఇలా ఈ వేదజ్ఞానంలోనే మగ్గుతారు? మీరు రుజువు చేస్తున్నవి ఎంత అపహాస్యంగా ఉన్నాయో చూడండి. నేను తెలుసుకుంటున్నాను అనే లోక వ్యవహారాన్ని బట్టి నేను అంటే ఆత్మని, తెలుసుకోవడం అంటే అనుభూతి అని నిర్ణయించి ఆత్మజ్ఞాత, దానికి జ్ఞానం ధర్మం అని ఇలా ఏవేవో చెప్తున్నారు. ఆత్మ జ్ఞానమాత్రం అయితే నేను తెలివి అని ఉండాలి కదా లోక వ్యవహారం అని అడ్డంగా వాదిస్తున్నారు. కొంచెం యోచించండి. నేను తెలుసుకుంటున్నాను అనే వ్యవహారం భేదజ్ఞానంతో చేసేది కదా. దాన్ని పట్టుకుని మళ్ళా భేదాన్నే మీరు నిరూపించకపోతే ఇంకేం నిరూపిస్తారు? ఇదో విషయమా? నేను తెలివి అనేది లోకంలో లేదన్నారు. అవును, లేదు. కనుకనే అది ఉండాలి, అదే పరమార్థం అంటున్నాం. లేనిది ఉండాలని, రానిది రావాలని కదా కోరుకుంటాడు మానవుడు. ఉన్నది ఉన్నదని, లేనిది లేదని చర్చలెందుకు అన్నారు ప్రసాదరావు గారు ఆ రోజు ప్రారంభంలో. పురుషోత్తం గారు పక్కపక్క నవ్వారు ఆ చెప్పిన తీరుకి. మిగిలిన వాళ్ళకి మాత్రం కొంచెం కోపం వచ్చింది. డాక్టర్ గారు, ప్రసాదరావు గారు, పురుషోత్తం గారు భేదజ్ఞానంతో వాదిస్తున్నారని అన్నారు. మరి మీరు భేదమే లోకంలో లేదంటున్నారు కదా. మీరు భేదజ్ఞానం లోకంలోది కాదా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? భేదమే లేదని అన్నప్పుడు వీరిది భేదజ్ఞానం అని మీరు అనకూడదు అని అన్నారు. అవిద్య నుంచి పుట్టింది ఈ భేదజ్ఞానం అని, అది దోషమని, దాన్ని తొలగించుకోమని శాస్త్రం చెప్తోందని చెప్తున్నానుగా అన్నారు పట్టాభిరామయ్య గారు వత్తాసుగా. లోకంలో ఉన్నది భేదజ్ఞానం అని మీరు ఒప్పుకుంటున్నారా అడిగారు పురుషోత్తం గారు. అదే కదా మీ చేత ఇలా మాట్లాడిస్తోంది అన్నారు ప్రసాదరావు గారు. నేను మాట్లాడేది తప్పు అని మీకు ఎలా తెలుసు అడిగారు పురుషోత్తం గారు. అది భేదజ్ఞానంతో కూడింది కనుక అన్నారు ప్రసాదరావు గారు. అంటే భేదజ్ఞానం అనేది ఒక దోషం అన్నమాట అన్నారు పురుషోత్తం గారు. భ్రమ అని చెప్తున్నాం కదా అన్నారు ప్రసాదరావు గారు. అని మళ్ళా శాస్త్రం చెప్తోంది అన్నారు. ఏమని అడిగారు పురుషోత్తం గారు. భేదజ్ఞానం అనేది అసత్యమని, అభేద జ్ఞానమే సత్యమని. శాస్త్రం సరిగ్గా చెప్తోంది లేదో మీకెలా తెలిసింది? ప్రత్యక్షంగా భేదజ్ఞానం దోషమని తెలుస్తోంది కనుక. ఎలా? మాట్లాడలేకపోయారు. తిమిర రోగం అని కళ్ళకు జబ్బు వస్తుంది. దానివలన పదార్థాలు రెండేసి కనిపిస్తాయి. చంద్రుళ్ళిద్దరు కనిపిస్తారు, కానీ చంద్రుడు ఒకడే కనుక చంద్రుళ్ళిద్దరు కనిపిస్తే అదొక రోగం, దోషం అని తెలుస్తుంది. అలా ప్రత్యక్షంలో కనిపించే భేదజ్ఞానం దోషం అని మీకు ఎలా తెలిసింది? శాస్త్రం స్పష్టంగా భేదజ్ఞానం దోషం అని చెప్తోంది కదా. భేదజ్ఞానం దోషం కనుక శాస్త్రం చెప్తోంది అన్నారు ఇందాక.
శాస్త్రం చెప్తోంది కనుక భేదజ్ఞానం దోషం అంటున్నారు. ఇప్పుడు ఏం మాట్లాడలేకపోయారు అవతల వాళ్ళు. ఓ ఇద్దరికి వివాహం అయింది. నువ్వు ఎవరిని వివాహం చేసుకున్నావు, స్త్రీనా పురుషుణ్ణా అని ఒకరిని అడిగాం. నేను వివాహం చేసుకున్నాను కనుక ఆమె స్త్రీయే అన్నారు వారు. రెండో వారిని అడిగాం. నేను స్త్రీని కనుక ఆయన వివాహం చేసుకున్నారు అన్నారు వారు. ఇప్పుడు ఎలా తేలుతుంది? వారిరు పరస్పర సంభాషణని అలా ఉంచి బయట నుంచి ఒక నిదర్శనం చూపాలి. అంటే రెండో వారు స్త్రీ అని ఇంకో విధంగా రుజువు చేయగలిగితే ఈమె స్త్రీ కనుక మొదట ఆయన వివాహం చేసుకున్నాడు అని ఈమె మాట నిజమవుతుంది. లేదా మొదట ఆయన ఎప్పుడు వివాహం చేసుకున్నా స్త్రీనే చేసుకుంటాడు అని ఇంకో విధంగా రుజువు చేయగలిగితే రెండో ఆమె స్త్రీ అని తేలుతుంది. అవునా? మరింత క్లియర్గా చెప్తాను వినండి. అవధాని గారి ఇంటి పక్కన శాస్త్రి గారి ఇల్లు ఉంది. శాస్త్రి గారి ఇల్లు అవధాని గారి ఇంటి పక్కన ఉంది. నిజమే, రెండిళ్లలో ఒకరి ఇల్లు అవధాని గారిదనో శాస్త్రి గారిదనో రుజువు చేస్తే కదా రెండో వారి ఇల్లు రెండో వారిదని కన్ఫర్మ్ అవుతుంది. ముందు ప్రపంచంలో ఉన్న భేద జ్ఞానం దోషం అని రుజువు చేయండి. అప్పుడు ఇది దోషం కనుక దీనికి మందు శాస్త్రంలో ఉంది, అభేదమే సత్యం అని స్వీకరిద్దాం. లేదా ముందు శాస్త్రం భేదం లేని పరమాత్మ వస్తూనే బోధిస్తుంది, అదే సత్యం అని రుజువు చేయండి. అప్పుడు అది సత్యం కనుక ప్రపంచంలో ఉన్న భేదజ్ఞానం దోషమే అని అసత్యమే అని తీసుకుందాం. రెండింటినీ ఒకదానికొకటి ముడిపెట్టి సర్కిల్లో తిరిగితే కుదరదు అన్నారు పురుషోత్తం గారు. ప్రపంచం అంతా ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఇదంతా భేదవాసన వల్ల వచ్చింది. ఆ వాసన వల్లనే విపరీతార్థాన్ని చూపుతోంది. యథార్థంగా అభేదమే అయినా భేదాన్ని చూపుతోంది. ప్రత్యక్షం అని కన్ఫర్మ్ చేస్తాం సరే అడిగారు పట్టాభిరామి గారు. అంటే అడిగారు అవధాని గారు. ఒక ఆత్మ కంటే ఇంకో ఆత్మని, ఆత్మ కంటే పరమాత్మని వేరుగా చూడడమే భేదజ్ఞానం. సమస్తము బ్రహ్మమే అయినా జగత్తుకి బ్రహ్మం కంటే వేరుగా చూపడం భేదవాసన. ఇదే విపరీత జ్ఞానం. ఇది ప్రత్యక్షం వలన కలుగుతోంది. అందుకని ఇదొక దోషం వివరించారు పట్టాభిరామి గారు. మరి మీరే ఇదివరకు శాస్త్రం జ్యోతిష్టోమేన స్వర్గకామో యజేత అని స్వర్గం కావలసిన వాడు జ్యోతిష్టోమం అనే యాగం చెయ్యండి అన్నది కనుక యాగం చేసేవాడు చేసే యాగం లభించే ఫలం ఇవన్నీ భేదజ్ఞానమే అన్నారు ఇదివరకు. అందుకని భేదవాసన ఉన్న శాస్త్రాన్ని దోషం కలిగి ఉన్నది అనే అన్నారు. ప్రత్యక్షంలోనూ దోషం ఉండి శాస్త్రంలోనూ దోషం ఉన్నది కనుక శాస్త్రం చెప్పింది కనుక ప్రత్యక్షం అసత్యం అని కానీ ఇటు నుంచి అటు కానీ అనడానికి ఏం వీల్లేదు అన్నారు పురుషోత్తం గారు. నిజమే, శాస్త్రం కూడా దోషం మూలమే కాదనలేదు. కానీ శాస్త్రం వలన తత్వజ్ఞానం తెలుస్తోంది, అదే భేదాన్ని తొలగిస్తోంది. ఆ తర్వాత అందుచేత శాస్త్రం ప్రత్యక్షాన్ని తోసిరాజనవచ్చు. ఏది పరం తర్వాతది అయితే అది బలమైంది. ఉదాహరణకి ముత్యపు చిప్ప చూస్తాం, వెండి అనిపిస్తుంది. కంసాలని పిలిచి వెరిఫై చేయగానే వెండి కాదని తెలిసింది. మొదట కలిగిన వెండి అనే జ్ఞానాన్ని తర్వాత కలిగిన వెండి కాదనే జ్ఞానం తోసిరాజంది కదా. అందుచేత ప్రత్యక్షంలో కలిగిన భేద జ్ఞానాన్ని శాస్త్రంలో నిషేధించారు కనుక అదే కరెక్ట్ అవుతుంది అన్నారు పట్టాభిరామి గారు. అదెలా? శాస్త్రము దోషమూలం అంటున్నారు, ప్రత్యక్షము దోషమూలం అంటున్నారు. దీనివలన అది కానీ దానివల్ల ఇది కానీ ఇంకెలా బాధించబడతాయి? ఒకటి ఇంకొక దాన్ని ఎలా త్రోసిరాజంటుంది అడిగారు అవధాని గారు. ఇద్దరున్నారు. తాడుని చూశారు. ఒకడు దాన్ని పాము అనుకున్నాడు, ఇంకొకడు కూడా పామనే అనుకుంటాడని ఊహించాడు వీడు. కానీ వాడికి అది తాడని తెలుసు. వీడి వణికిపోతుంటే భయం లేదు, అది పాము కాదు అని చెప్పాడు రెండోవాడు. వీడి వణుకు తగ్గుతుందా? వాడి మాట మీద వీడికి విశ్వాసం కలగలేదు. దోషమూలమే వాడి దృష్టి కూడా అనుకుంటున్నాడు. అలాగే ఇక్కడ కూడాను ప్రత్యక్షం దోషం సరే, శాస్త్రము దోషమే అని మీకు తెలిసినే అడిగారు పురుషోత్తం గారు. శాస్త్రం దోషం నాకెలా తెలుస్తుంది? శ్రవణం ఉందిగా. శాస్త్రాన్ని విని మననం చేస్తున్నప్పుడు అందులో విషయాలు భేదంతోనే ఉన్నాయి, ప్రత్యక్షంలోనూ భేదంగానే ఉన్నాయి, శాస్త్రంలోనూ భేదంగానే ఉన్నాయి అని సంతృప్తి పడాలి న్యాయంగా. కానీ అది దోషం అంటున్నారు మీరు. అందుచేత దోషమున్న ప్రత్యక్షాన్ని దోషమున్న శాస్త్రం ఎలా త్రోసిరాజనగలదు అని అడుగుతున్నాను నేను అన్నారు పురుషోత్తం గారు. పోనీ ఒకలా అంటాం, శాస్త్రం అనేది ఎంత మాత్రం దోషం లేనిది, ప్రత్యక్షంలో మాత్రమే దోషం. ఇప్పుడు ఇంక శాస్త్రం ప్రత్యక్షాన్ని త్రోసిరాజని సర్వ ప్రపంచము మిథ్య అని రుజువు చేయగలరుగా.
శాస్త్రబలం గొప్పదని మీరు అంగీకరిస్తున్నారు అన్నారు ప్రసాదరావు గారు. మా అంగీకారం అటు ఉంచండి, తర్వాత చూద్దాం. శాస్త్రానికి దోషం లేదని, అందులో అంతా సత్యమని, ప్రత్యక్షంలోనే దోషం ఉందని ఎలా చెప్తున్నారు? రుజువేంటి అడిగారు పురుషోత్తం గారు. దీనికి రుజువే ఉంది, అనుభూతే. అనుభూతి అంటే మీరు ఉన్నది ఉన్నది అనేది అంటున్నారు కదా. వస్తువు ఆకారాలు వగైరాలతో సంబంధం లేదు కదా దానికి. ప్రత్యక్షంలోనూ ఉన్నది ఉన్నది అనే అనుభూతే, శాస్త్రంలోనూ ఉన్నది ఉన్నది అనే అనుభూతే. మరి శాస్త్రం దోషరహితమని, ప్రత్యక్షం దోషసహితమని అనుభూతి ఏ పక్షపాతంతో చెప్తుంది? ఇంద్రియాల వలన పుట్టిన జ్ఞానం ఉందిగా, అది భేదజ్ఞానం అని ఇంతకుముందే అన్నారుగా మీరు. మాట్లాడలేదు అవతల వాళ్ళు. అందుచేత శాస్త్రం ప్రబలమని, ప్రత్యక్షం దుర్బలం అని ఎలా నిర్ణయిస్తారు? ప్రత్యక్షం భేదవాసన వలన ఏర్పడిందని, దోషం అని అంటున్నారు కనుక ప్రత్యక్షం బేస్గా ఉండే అనుమానం వంటి ప్రమాణాలు కూడా ఈ విషయాన్ని సాధించలేవు. అందుచేత మీకు ఏ ప్రమాణం వలన శాస్త్రం ప్రబలం, ప్రత్యక్షం దుర్బలం అని తెలిసిందో చెప్పండి. అంటే ప్రమాణాలే లేవంటారా? నేనేం అనలేదు, మీరే అంటున్నారు. ప్రత్యక్షం దోషమూలం అన్నారు. దోషమూలం అయింది ఎలా నమ్ముతాం మనం? ప్రత్యక్షాన్ని బట్టి అనుమానం వస్తుంది కనుక అది దోషమూలమే. శాస్త్రం దోషమూలం అని మీరు డైరెక్ట్గానే చెప్పారు కనుక శబ్ద ప్రమాణాన్ని కూడా నమ్మలేము. అందుచేత మీరు చివరికి అన్ని ప్రమాణాలు దోషమూలాలే అని ఒప్పుకోవాలి. అది ఎలా అంటాం? ప్రమాణాలు వేటిని అంగీకరించకపోతే బ్రహ్మని సత్యమని నిరూపించేదెలా? ప్రపంచాన్ని అసత్యమని చెప్పేదెలా? లోక వ్యవహారం కోసం మాకు ప్రమాణాలు ఉన్నాయి, వాటి చేత తెలుసుకునే శాస్త్రాలు ఉన్నాయి. అంటే లోక వ్యవహారం కోసం అంటే యథార్థంగా లేకపోయినా ఊరికే చెప్పుకోవడమా? పైకి గోచరించేది కాస్త యుక్తులు వేసి ఆలోచిస్తే వాస్తవంగా లేనిది వ్యవహారం. దానివల్ల నిజం సత్యం ఎలా తేలుతుంది? పొగని బట్టి నిప్పు ఉన్నదన్న విషయం తెలుసుకోగలం, కానీ పొగ మంచని తెలిసి దాన్ని పొగగా నిరూపించి నిప్పు ఉన్నది అని వాదించడం వలన నిప్పు ఉండడం సత్యమో కాదో తేలిందా? ఏదో యుక్తులు వేస్తున్నారు, కానీ అసలు విషయం గ్రహించండి మీరు. చెప్పండి, నా సాయశక్తిలా ప్రయత్నించి గ్రహిస్తాను. అవిద్య ఉన్నది కదా, ఈ అవిద్యను మూలంగా చేసుకునే శాస్త్రం ప్రత్యక్షం అనే రెండు ఏర్పడుతున్నాయి. ప్రత్యక్షంలో భేద జ్ఞానం కనిపిస్తోంది కదా, దానిని శాస్త్రం అభేద జ్ఞానం చేత త్రోసిరాజంటోంది. ఈ అభేద జ్ఞానాన్ని త్రోసిరాజు అనేది ఇంకేం లేదుగా, అందుకని శాస్త్రమే ఫైనల్. బాగుంది. అంటే ఏ జ్ఞానాన్ని ఇంకేది త్రోసిరాజనదో అదే ఫైనల్ అంటారు మీరు, అంతేనా? అంతే. ఒక కొండ గుహ ఎక్కడో మారుమూల అడవుల్లో ఉంది. అందులో ఉన్న అందరికీ తిమిరి రోగం అనే నేత్రదోషం ఉంది. అందరికీ ఇద్దరు చంద్రులు కనిపిస్తూ ఉంటారు. దానిని కాదనేవారు ఎవ్వరూ లేరు అక్కడ. అందుచేత వాళ్ళకు కనిపించే చంద్రులు ఇద్దరూ సత్యమే అంటారా? వారి యొక్క ద్విచంద్ర జ్ఞానాన్ని త్రోసిరాజనే జ్ఞానం మరొకడు లేదుగా అన్నారు పురుషోత్తం గారు. సరే, ఇంకో మాట, నేనున్నాను, పోనీ మనం మానవులం ఉన్నాం. దేహాత్మ భ్రాంతి ఉంది మనకి. అంటే దేహమే ఆత్మ అనేది భ్రాంతి. దేహం కన్నా వేరుగా ఒక ఆత్మ ఉన్నది అని మనం ఎరుగుదాం. అంటే మన దేహాత్మ భ్రాంతిని త్రోసిరాజనే జ్ఞానం ఇంకొకటి మనకున్నది కనుక దేహాత్మ భ్రాంతే అని కన్ఫర్మ్ అయింది. పశువులు పక్షులు ఉన్నాయి, వాటికి దేహాత్మ భ్రాంతి ఉంది, కానీ అది భ్రాంతి అని వాటికి చెప్పేవారు లేరు. అంత మాత్రం చేత అది భ్రాంతి కాదంటారా అన్నారు అవధాని గారు. అందుచేత శాస్త్రాన్ని త్రోసిరాజనేది ఇంకొకటి ఏమీ లేదు కనుక అది ప్రబలం అంటే ఒప్పుకోం అన్నారు పురుషోత్తం గారు. అసలు నాకు తెలియక అడుగుతాను, శాస్త్రం అవిద్యామూలం అంటే ఏ దోషాలు వస్తాయన్నయ్య గారు అడిగారు శకుంతలమ్మ గారు. చెప్తాను వినండి, ఉదాహరణతో సహా చెప్తాను. కొండ మీద నిప్పు ఉంది, ఎలా తెలిసింది? పొగ ఉన్నది కనుక. నిరూపణ ఏంటి? పొగ ఉన్న చోట నిప్పు ఉంటుంది కనుక వంటిల్లులా ఇది తెలుసుగా. ఇలాగే బ్రహ్మ మిథ్య ఎలా తెలిసింది? అవిద్యతో కూడిన శాస్త్రం వలన పుట్టింది కనుక. నిరూపణ ఏంటి? అవిద్యతో కూడిన ప్రత్యక్షంలో కనిపించే ప్రపంచం మిథ్య కనుక. ఏం కుదిరిందా? ఇంకోలా కూడా చెప్తాను. బ్రహ్మ మిథ్య ఎలా తెలిసింది? మిథ్యా జ్ఞానంతో గోచరిస్తోంది కనుక. నిరూపణ ఏంటి? ప్రపంచంలాగే శాస్త్రజ్ఞానం మిథ్యాజ్ఞానమేగా. అర్థమైందా? సరే, ఇంకోలా చెప్తాను. బ్రహ్మ మిథ్య ఎలా తెలిసింది?
అవాస్తవ కారణాల వలన వచ్చిన జ్ఞానంతో తెలిసింది కనుక. నిరూపణ ఏంటి? ప్రపంచము అంతే కనుక. బాగా అర్థమైందా శకుంతలమ్మ గారు? అవిద్య మూలంగా శాస్త్రం ఏర్పడిందంటే ఇంచక్క బ్రహ్మమే మిథ్య అని రుజువు చేసేయచ్చు అన్నారు పురుషోత్తం గారు. శాస్త్రం అవిద్యామూలం అన్న మాటని వెనక్కి తీసుకోం. అది అవిద్యామూలమే కనుక శాస్త్రం అసత్యమే. మళ్ళా చెప్తున్నాం ఈ మాట. అయినా పరమార్థ జ్ఞానాన్ని ఎందుకు కలిగించదు? కలలో ఏనుగు కనబడుతుంది, దానివలన జీవితంలో మంచి జరగడం లేదు. కళ అవిద్య లాంటిది, ఏనుగు అసత్యం. అయినా దానివలన జీవితంలో ఒక యథార్థం జరిగిందా లేదా? అందుచేత అసత్యమైన దాని నుంచి సత్యం రావచ్చు అన్నారు పట్టాభిరామయ్య గారు. స్వప్నంలోని ఏనుగు బయట, మెలకువ వచ్చిన తర్వాత లేకపోవచ్చు, కానీ స్వప్నం రావడం, అందులో ఏనుగు కనిపించడం రెండు యథార్థమే కదా. అంటే ఏనుగు జ్ఞానం యథార్థమే, అందువలన దాని నుంచి ఒక మంచి కలగవచ్చు, దానిదేముంది. కానీ ఇక్కడ మీరు అనేది అలా కాదుగా. మీరు శాస్త్రం అసత్యం అని ఒప్పుకుంటున్నారు. దానివలన సత్యమైన జ్ఞానం ఎలా కలుగుతుంది? కలలో ఏనుగు కనిపించకపోతే ఆ ఏనుగు అసత్యం. అలాంటప్పుడు మీరు వేసిన యుక్తి సరిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదే. అసత్యమైన దాని వలన, అంటే లేని దాని వలన ఉన్నది వస్తుంది అంటున్నారు మీరు అదే అంటున్నారు. కలలో ఏనుగు కనిపించడం వలన శుభం కలుగుతుందని ఒప్పుకున్నారుగా. కలలో ఏనుగు కనిపించాలి, కనిపిస్తే శుభం కలుగుతుంది. అప్పుడు ఆ ఏనుగు సత్యమే, అంటే అది యథార్థ జ్ఞానమే. యథార్థ జ్ఞానం వల్ల శుభం కలగడంలో తప్పే ఉంది. కళ్ళలో ఏనుగు కనిపిస్తే యథార్థ జ్ఞానం అవుతుందా? అవదు. మరి కనిపించడం యథార్థమే అయినప్పుడు ఆ జ్ఞానం యథార్థ జ్ఞానమై తీరుతుంది. కళ నుంచి మెలకు వచ్చిన తర్వాత ఏనుగు లేకపోవడం వేరే విషయం. మంత్రగాడు మాయలు చేస్తాడు. భయం సంతోషం కలుగుతున్నాయా లేదా? ఎలా? వాడు మాయ చేత సృష్టించిన వస్తువుల్ని మనం చూడడం నిజమే, అంటే యథార్థ జ్ఞానం కలిగింది. కానీ ఆ వస్తువులు నిజంగా లేకపోవడం వేరు. తేడా గమనించండి. మనం చూడడం యథార్థం అంటున్నాను, వస్తువుని యథార్థం అనడం లేదు నేను. తాడుని పాము అనుకున్నాడు ఒకడు భయం తీవ్రత చేత. అది తనని కరిచిందని, విషం ఎక్కిందని చనిపోయేవారు లేరు, ఉన్నారు. ఇది ఎలా జరిగింది? నిజంగా పాము లేకపోతే? పాముని దర్శించడం అనే యథార్థ జ్ఞానం కలిగింది కనుక దాని ప్రభావం చటుక్కున వచ్చింది. అవిద్యామూలమైన శాస్త్రం యథార్థ జ్ఞానాన్ని కలిగించలేదు. కలిగించగలిగితే మీరన్నట్లే పరమార్థం తెలిసి ఉండేది. అవిద్యామూలమైన శాస్త్రం అనగానే అది మిథ్యాజ్ఞానమే. కలలో ఏనుగు మిథ్యాజ్ఞానం కాదు, యథార్థ జ్ఞానం. కనుక మీ ఉదాహరణ కుదరదు. అందుచేత అవిద్యామూలమైన శాస్త్రం పరమార్థాన్ని చెప్పలేదు, ప్రత్యక్షాన్ని త్రోసిరాజనలేదు. కలలో కనిపించిన ఏనుగు నిజంగా లేదు, అంటే అసత్యం. అలాంటి అసత్యమైన వస్తువు నుండి సత్యమైన జ్ఞానం ఎలా కలుగుతుంది? వింతగా ఉంది మీ వాదన. ఏది సత్యం ఏది అసత్యం అనేది మీరు ఎలా నిర్ణయిస్తున్నారు? ఇంకా ఏదైనా రుజువు చేత, జ్ఞానం చేత త్రోసిరాజంటే అసత్యం అంటారు, అంతే కదా. స్వప్నంలో ఏనుగు నిజంగా కనబడకపోతే ప్రత్యక్ష జ్ఞానం చేత దానిని, ఏనుగుని అసత్యం అన్నారు, ఒప్పుకున్నాం మేము కూడా. కానీ స్వప్నంలో ఏనుగు కనిపించింది అన్న విషయాన్ని ఎలా కాదంటారు? అనలేరు కనుక ఆ జ్ఞానం యథార్థమే. ఒక జ్ఞానం కలగాలంటే వస్తువు సత్యమైనదే అవ్వాలనే రూల్ ఏం లేదు. ఏదో ఒక ఆలంబన ఉంటే చాలు జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం ఇంకొక దాని చేత కాదనబడబోతే అది యథార్థమే. ఆ వస్తువు ఇంకొక దాని చేత కాదనబడితే ఆ వస్తువు అసత్యమే. పోనీ మీ వాదాన్ని మీరే ఉంచుకోండి. అవిద్యామూలకం కనుక శాస్త్రాన్ని అసత్యం అని అంటున్నాం కదా మేము. దానివల్ల యథార్థ జ్ఞానం పుట్టదని మీరు అంటున్నారు. వినండి జాగ్రత్తగా. ఇంకో ఉదాహరణ చెప్తాను. అక్షరాలు ఉన్నాయి చూసారా? నిజానికి అవి అక్షరాలుగానే కనిపిస్తాయి, అవునా? మన భాష అయితే మనం వాటిని అక్షరాలుగా చదువుతున్నాం. వంకరగా ఒక గీతను గీసాం, దాన్ని ఏం చదివారు మీరు? మరి అది గీత కాదు, అక్షరమే. అందుచేత గీత అసత్యం, అక్షరం సత్యం. అసత్యం నుంచి సత్యం వచ్చిందా లేదా? అలాగే శాస్త్రం అసత్యమైనా యథార్థ జ్ఞానం పరమాత్మ గురించి రావచ్చును. గీతలు అసత్యం ఎందుకైనాయి? ఇవి సత్యాలే. సత్యమైన గీతల నుండి సత్యమైన అక్షరాలే వచ్చాయి. గీతని గీత ఆధారంగా గ్రహించడం లేదు, అక్షరాల ఆకారంగానే గ్రహిస్తున్నాం. ఇలాంటి గీత ఇలాంటి అక్షరాన్ని తెలుపుతుంది, ఇలాంటి గీత ఇలాంటి అక్షరాన్ని తెలుపుతుంది అని ఆ గీతల్ని మనం అక్షరాలుగా భావిస్తున్నాం. అంటే గీతల మీద అక్షరాల్ని మనం ఆరోపిస్తున్నాం అంతే. అందుచేత గీత అక్షరాకారం అవడం అసత్యమేగా.
ముత్యపు చిప్ప మీద కనిపించిన వెండి దేనికి ఉపయోగించదు, ఎందుకంటే అది అసత్యం కనుక. అలాగే గీత అక్షరాకారంగా ఉండడం అసత్యమైతే ఆ అక్షరాలు మనకి దేనికి ఉపయోగంగా ఉండవు, అంటే మన వ్యవహారానికి పనికిరావు. పనికి వస్తున్నాయి కనుక గీతలు అక్షరాకారంగా ఉండడం అసత్యం కాదు. గీతల మీద అక్షరం అనే జ్ఞానమే కదా మీరన్న ఆ ఉపాయం, సంయోగం. అలాగా అసలు ఇదంతా ఎందుకు వచ్చిందో ఆలోచిద్దాం. శాస్త్రం అవిద్యామూలం అయినప్పటికీ, అంటే అసత్యం అయినప్పటికీ, దాని నుంచి సత్యమైన జ్ఞానం కలుగుతోంది అని నిరూపించడానికి కదా ఈ గీతలు, అక్షరాలు అనే ఉదాహరణ. అసత్యం అయిన దాని నుంచి సత్యం పుట్టవచ్చునని నిరూపించడానికి గీతలు అసత్యాలు, అక్షరాలు సత్యాలు అని చెప్పాలని మీ తాపత్రయం. మరి మీరేం వాదిస్తున్నారో గమనించుకోండి. గీతల మీద అక్షరం అన్న జ్ఞానం వల్లనే అక్షరాల వ్యవహారం కలుగుతోంది అని అన్నారు, అంటే అది సత్యం అన్నమాట. సత్యమైన జ్ఞానం వలన సత్యం వస్తోంది అన్నారు. అది కాదుగా మీరు నిరూపించదలిచింది. అది కాక గీతల మీద అక్షరం అనే జ్ఞానమే గీతల మీద అక్షరాన్ని చూపిస్తోందని ఎవరైనా అంటారా? కారణం కార్యం ఒకటైపోలేదు. పైపెచ్చు గీత మీద అక్షరం లేకుండా అక్షరం అనే బుద్ధే ఆ అక్షరాన్ని చూపిస్తోందంటే ఒకే గీత మీద ఎన్ని అక్షరాలైనా చూపవచ్చునన్నమాట అన్నారు పురుషోత్తం గారు. ఒక గీత మీద అనేక అక్షరాలు ఎందుకు వస్తాయి? చెవులకి ఒక సంకేతం ఉంటుంది. ఒక గీత మీద ఒక అక్షరంగానే చెవులు వింటాయి కనుక ఒక గీత మీద ఒకే అక్షరం గోచరిస్తుంది. ఒక వ్యక్తిని చూడగానే అందరి వ్యక్తుల పేర్లు గుర్తుకు వస్తాయా? చెవికి ఉండే సంకేతాన్ని బట్టి ఒక వ్యక్తి పేరే గుర్తుకు వస్తుంది. ఇది అలానే అన్నారు పట్టాభిరామయ్య గారు. అదే కదా నేనంటున్నది. గీత, ఆ గీతకి పెట్టుకున్న అక్షర సంకేతం రెండూ సత్యాలే కనుక సత్యం నుండి సత్యం వస్తుంది అని రుజువు అవుతోంది. ఎటునుంచి ఎటు తిరిగినా గోడ మీద రాసిన ఒక జంతువు బొమ్మను చూసి పోలికని బట్టి ఆ జంతువు గుర్తుకు వస్తుంది. పోలిక సత్యమే, గోడ మీద బొమ్మ సత్యమే అన్నారు పురుషోత్తం గారు. అసత్యం నుంచి సత్యం రావచ్చునని మీకు అర్థమయ్యేటట్లు చెప్పలేకపోతున్నట్టుంది నేను. ఇంకో ఉదాహరణ చెప్తాను చూడండి. వేదమంత్రాలని ప్రత్యేకమైన స్వరంతో పఠించాలని తెలుసు కదా. ఇంద్ర శత్రుర్వర్ధస్వ అనే మంత్రాన్ని పఠించేటప్పుడు ఆద్యోదాత్త స్వరంతో, అంటే మొదట ఉదాత్తం ఉండేటట్లుగా ఇంద్రశత్రు అని ఉచ్చరిస్తే ఇంద్రుని నశింపచేయువాడను కావలేను అని తత్పురుష సమాసార్థం వస్తుందని, అదే అంతోదాత్త స్వరంతో చివర ఉదాత్తం ఉండేట్లుగా ఇంద్రశత్రు అని ఉచ్చరిస్తే ఇంద్రుడే నశింపచేసేవాడిగా కలవాడను కావాలి అని బహువ్రీహి సమాసార్థం వస్తుందని పతంజలి వ్యాకరణ మహాభాష్యంలో ఉందిగా. ఇది ఎలా వచ్చింది ఇలా రెండర్థాలుగా? ఒకే శబ్దం ఉచ్చరించడంలో భేదం వచ్చింది, అర్థం మారిపోయింది. ఉచ్చరించడంలో తేడాయే కానీ శబ్దం మారలేదుగా, అయినా కొత్త అర్థం వచ్చింది. అంటే ఒక అసత్యమైన దాని నుండి సత్యమైనది వచ్చిందిగా. శబ్దం ఒక్కటే ఆకారంలో ఉన్నా ఇలా వచ్చింది. అందుచేత అసత్యమైన శాస్త్రం నుండి సత్యమైన పదార్థ జ్ఞానం కలగడానికి అభ్యంతరం ఎందుకు అన్నారు పట్టాభిరామయ్య గారు. మొదటగా నేను చెప్పేది, మీరు చేసిన స్టేట్మెంట్ శబ్దం ఒకటే ఆకారంలో ఉంటుంది అనేది కుదరదు అని. ఎందుకంటే దేన్ని శబ్దం అని వ్యవహరిస్తాం? చెవులకు వినిపించే గ, ఖ, క, ఖ అలాంటి అక్షరాలతో కూడిందే కదా. చెవులకి ఒక్కొక్క రకమైన టోన్, స్వరం, నాదం వినిపిస్తే అది ఒక్కొక్క శబ్దం అని గుర్తిస్తాం. కానీ అన్ని శబ్దాలకి ఒకటే ఆకారం అంటే ఎలా? ఇక రెండోది, మీరు చెప్పింది కూడా మీరు నిరూపించదలుచుకున్న దాంతో కుదరదు. స్వరభేదం వలన అర్థభేదం వస్తోంది కనుక స్వరభేదమే తప్ప శబ్దంలో మార్పు లేదు కనుక అసత్యం నుంచి సత్యం వచ్చింది అని అంటున్నారు మీరు, అంతేనా? కానీ ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తించలేదు. ఏది అసత్యం అంటారు? శబ్దం మారడం అసత్యం. అవును, శబ్దం మారలేదని మేము ఒప్పుకుంటాం. కానీ స్వరం మారిందిగా, అది సత్యమే కదా, దాన్ని మీరు ఒప్పుకోవాలి. సో సత్యం నుంచి సత్యం వచ్చిందనాలి కానీ అసత్యం నుంచి సత్యం వచ్చిందని అనడానికి వీల్లేదు అన్నారు పురుషోత్తం గారు. అని కొంచెం ఆగి, అందుచేత మీరు అన్నట్లుగా అసత్యమైన శాస్త్రం నుంచి సత్యమైన బ్రహ్మజ్ఞానం వస్తుందని మీరు నిరూపించలేరు అని అన్నారు. శాస్త్రం అసత్యం అంటే మా ఉద్దేశం మీరు సరిగ్గా గ్రహించినట్లు లేదు. కుందేటి కొమ్ము అసత్యమే, కానీ అది ఇప్పుడు తర్వాత ఎప్పుడూ దొరకదు, ఎప్పుడూ లేదు. శాస్త్రం అలాంటి అసత్యం అని మేము అనడం లేదు. దేహాత్మ ప్రత్యయో యద్వత్ ప్రమాణద్వేన కల్పిత
లౌకికం తద్వదే వేదం ప్రమాణం త్వాత్మనిశ్చయాత్. దేహం ఆత్మ అనే అవిద్య ఎంతవరకు ఉంటుందో అంతవరకు లౌకిక ప్రమాణాలు వేద ప్రమాణం అన్నీ ఉంటాయి. అభేద జ్ఞానం సంపూర్ణంగా కలిగిపోయేంత వరకు శాస్త్రం అసత్యం కాదు, సత్యమే. అది కలిగిపోయిన తర్వాత ఇంక అవసరం లేదు శాస్త్రం. నిర్విశేష చిన్మాత్ర బ్రహ్మాన్ని తెలుసుకునే వరకే శాస్త్రం అవసరం. అదొక సాధనం అలా తెలుసుకోవడానికి. ఒకసారి ఆ బ్రహ్మను తెలుసుకుంటే ఇక అది సాధనం కాదు కనుక అనవసరం, అసత్యం. అందుచేత అవిద్యలో ఉన్నవాడికి సత్యమైన శాస్త్రం నుంచే సత్యమైన బ్రహ్మ గురించిన జ్ఞానం కలుగుతుంది. నిర్విశేష బ్రహ్మ ప్రత్యక్షం అయిపోతే ఇక శాస్త్రం అసత్యమే. అప్పుడు అసత్యమైన దాని నుంచి పుట్టేది ఏమీ ఉండదు. అప్పటికే బ్రహ్మజ్ఞానం కలిగిపోయింది అన్నారు పట్టాభిరామయ్య గారు. మాట మార్చారే అన్నారు శాస్త్రి గారు. ఏం మార్చలేదు, మీకు మేము ఏం చెప్పామో అర్థం కాక అలా అనుకుంటున్నారు అన్నారు ప్రసాదరావు గారు. సరే పోనీ అలాగే అనుకుందాం. శాస్త్రం లేదు, అసత్యం అని తెలుస్తుందిగా విద్యలో ఉన్నవాడికి కూడా. ప్రపంచం అంతా భేదంతో కూడింది కనుక ఇది అసత్యం. కొంతకాలానికి ఇది లేదని తెలుస్తుంది. ఇది నిజానికి మిథ్యే అని గ్రహింపు ఉండి కదా సాధన మొదలు పెడతాడు నిర్విశేష బ్రహ్మ గురించి. అలాగే శాస్త్రం కూడా మిథ్యే అన్న జ్ఞానం ఉండి తీరుతుంది సాధనలో ఉన్నవాడికి కూడా అన్నారు పురుషోత్తం గారు. ఉంటే అడిగారు పట్టాభిరామయ్య గారు. ఇదివరకు చెప్పిన ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. దూరంగా ఉండే మంచుని పొగ అనుకొని కొండ మీద నిప్పు ఉన్నదని అనుకున్నాం. అది పొగ కాదు, మంచు కనుక అది మిథ్యాజ్ఞానం. ఆ మిథ్యాజ్ఞానంతో కలిగిన నిప్పు ఉన్నది అనే జ్ఞానం కూడా మరి మిథ్య అయిపోదు. అలాగే మిథ్యాజ్ఞానాన్ని ఇచ్చేది శాస్త్రం అని ఎరిగి అది ఇచ్చే పరబ్రహ్మ స్వరూపం సత్యం అని ఎవరనుకుంటారు, ఎలా అనుకుంటారు అడిగారు పురుషోత్తం గారు. శాస్త్రం వల్ల తెలిసిన బ్రహ్మ మిథ్య అని కానీ అసత్యం అని కానీ త్రోసిరాజు అనేది ఎవరున్నారు అడిగారు పట్టాభిరామయ్య గారు. ఎందుకు లేరు? శూన్యమే పరతత్వం అని అంటారనుకోండి ఎవరైనా, అప్పుడు మరి శాస్త్రాన్ని త్రోసిరాజు అన్నట్టే కదా అన్నారు పురుషోత్తం గారు. శూన్యమే తత్వం అని భ్రమపడే వాళ్ళ మాటలతో మనకేం పని? అది ఎలా శాస్త్రాన్ని త్రోసిరాజు అంటుంది అన్నారు పట్టాభిరామయ్య గారు. శాస్త్రమే భ్రాంతి అని మిథ్య అని మీరంటూ దానివల్ల తెలిసే పరతత్వం సత్యం అని ఎలా అనగలుగుతున్నారు మీరు? మీది భ్రాంతి కాదని, శూన్యమే తత్వం అన్నవారిది మాత్రమే భ్రాంతి అని రుజువు ఏమిటి? వారు భ్రాంతిలో ఉండి చెప్పినా అది సత్యం ఎందుకు కాకూడదు? అందుకని మీరు చెప్పే ఏ కారణాల వలన కూడా అసత్యమైన శాస్త్రం నుంచి సత్యమైన పరబ్రహ్మ తెలియదు. ప్రత్యక్షం అంతా ఎలా మూలమో అలాగే శాస్త్రం కూడా దోషమూలం అంటున్నారు కనుక ప్రత్యక్షం కన్నా శాస్త్రం గొప్పది అనలేం మీరు చెప్పే తీరులో. అందుకని అది ప్రత్యక్షాన్ని త్రోసిరాజన లేదు, తాను పరతత్వాన్ని నిర్ణయించలేదు. ఎందుకు నిర్ణయించలేదు? సదేవ సౌమ్యే ఇదమగ్ర ఆసీత్ అని శృతిని చూపించాం కదా నిర్విశేష జన్మాత్రాన్ని ప్రతిపాదించేది అన్నారు ప్రసాదరావు గారు. అది నిర్విశేష బ్రహ్మని చెప్పే సందర్భమే కాదని, ఆ శృతి అర్థం మీరు చెప్పేది కాదని, దాని అసలర్థం వేరే ఉందని నేను ప్రతిపాదించాను కదా అన్నారు పురుషోత్తం గారు. జ్ఞాపకం లేదు అంటూ అవధాని గారు ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం, ఏ ఒక్కటి తెలిస్తే సర్వము తెలుస్తుంది అని పరిశీలన ప్రారంభించి సత్ అనే పరబ్రహ్మే ఈ జగత్తుకి ఉపాదాన కారణం, కొండ తయారవడానికి మట్టి లాంటి కారణం అని వివరించి ఈ పరబ్రహ్మే నీ అంతరాత్మగా ఉన్నాడు అని చెప్పడమే ఈ శృతి సందర్భం తప్ప మీరు చెప్పినట్లు సజాతీయ విజాతీయ స్వగత భేదాలు చెప్పేది కాదు అని ఇదివరకు మనం వివరించుకున్నాం అన్నారు. ఈ శృతిని అనుసరించి మీరు భేదజ్ఞానాన్ని నిరసిస్తున్నారు. ఏది దేనిని నిరసించాలో త్రోసిరాజనాలో మీరే చెప్తూ దీపంలో పెద్ద జ్వాల చిన్న చిన్న జ్వాలల ఉదాహరణలో ఏమన్నారో గుర్తుందా? ఏది ఇంకో విధంగా వివరించడానికి అవకాశం ఉంటుందో దానిని ఇంకో విధంగా వివరించసఖ్యం కానిది త్రోసిరాజు ఉంటుంది అని అన్నారు. అదే సూత్రం ఆధారంగా ప్రత్యక్షంలో భేదం కనిపిస్తోంది. ఈ శృతిలో భేదం అనేది లేదంటున్నారు. అవిద్య వలన భేదం కనిపిస్తోందని ప్రత్యక్షంలో సర్ది చెప్పుకోవచ్చు. కానీ ఈ శృతిలో చెప్పిన భేదం లేకపోవడాన్ని ఇంకెలాగూ సర్ది చెప్పలేం కనుక శృతి ప్రకారం ఉన్న అభేద జ్ఞానమే భేదాన్ని త్రోసిరాజు అంటుంది అని ఫైనల్ చేశారు. ఇప్పుడు మరి అదే శృతిని ఇంకో విధంగా వివరిస్తున్నాం కనుక మీరు చెప్పేదంతా ఒకసారి రివ్యూ చేసుకోండి మరి అన్నారు శాస్త్రి గారు. శృతివాక్యం ఇదొక్కటే కాదుగా అభేదాన్ని ప్రతిపాదించేది, ఇంకా చాలా ఉన్నాయి. ముండకోపనిషత్తులో కూడా పెద్ద సూత్రం వివరణ ఇచ్చారు. అధపరాయయ తదక్షరం అధిగమ్యతే అద్రేశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షు
తదపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాహ. దీని అర్థం ఏంటి అంటే, ప్రత్యక్షానికి కానీ అనుమానానికి కానీ అందనిది, పేరు లేనిది, రంగు లేనిది, ఎల్లప్పుడూ ఉండేది, సర్వత్రా వ్యాపించి ఉండేది, సర్వానికి ఆధారమైనది, మిక్కిలి సూక్ష్మమైనది అయిన ఏ బ్రహ్మను బుద్ధిమంతుడైన వాడు తెలుసుకొనుచున్నాడో అదే ఆ పరబ్రహ్మం అని అర్థం. ఈ శృతి ఖచ్చితంగా అభేదాన్ని ప్రతిబింబించేదే కదా అన్నారు పట్టాభిరామయ్య గారు. నో, కాదు, ఇక్కడ కూడా అర్థం చేసుకోవడంలో జరిగిన పొరపాటే మీది. ఎలా అంటారా? దేనిని తెలిస్తే ఈ సర్వప్రపంచము తెలియబడుతుందో దాన్ని చెప్పమని సౌనకుడు అనే మహర్షి ఆంగీరస మహర్షిని అడిగితే, సరే చెప్తున్నాను విను అని ప్రారంభించి తాను చెప్పబోయే పరబ్రహ్మ లక్షణాలను చెప్తున్నారు ఇందులో. సదేవ సౌమ్య మంత్రంలో లాగే ఇక్కడ కూడా ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం విషయమే నడుస్తోంది. పరబ్రహ్మ ప్రకృతికి అతీతుడు. ప్రాకృత గుణాలు అంటే నీచమైన గుణాలు ఆయనలో ఉండవు. మరేముంటాయి? కళ్యాణ గుణాలు అంటే శుభాశ్రయం అయిన గుణాలు ఉంటాయి. ఆ విషయం చెప్తున్నారు ఈ శృతిలో. అద్రేశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షు అశ్రోత్రం తదపాణిపాదం అనే వరకు ప్రకృతి సంబంధమైన గుణాలు లేవని చెప్పడం. ఇక నిత్యం విభూతం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూత యోనిం వరకు కళ్యాణ గుణాలు, ఉత్తమ గుణాలు ఉన్నట్లు చెప్పడం. అందుచేత ఈ శృతి కూడా అభేద జ్ఞానాన్ని కలిగించేది కాదు అన్నారు పురుషోత్తం గారు. వీటన్నిటికీ మీరు ఎలా అర్థాలు చెప్పినా సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అనే తైత్తరీయంలోని శృతివాక్యం మాత్రం అభేదానికి స్పష్టమైన నిదర్శనం అన్నారు పట్టాభిరామయ్య గారు. దానిని చెప్పే తీరులోనే అని పురుషోత్తం గారు అనబోతుండగా శకుంతలమ్మ గారు, అన్నయ్య గారు భోజనాలు అయిన తర్వాత మిగిలింది అన్నారు లెగుస్తూను. మనం కూడా ఇక్కడికి ఉంచుకొని 21వ అధ్యాయాన్ని తర్వాత చదువుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం.